అందరికీ నమస్కారం. స్త్రీలకు ఈ 4 అలవాట్లు ఉండకూడదు, పేదరికాన్ని తీసుకొస్తాయి. అదేంటో అనేది ఈ వీడియోలో చూసిద్దాం. స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు, ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకువస్తాయి అని శాస్త్రాల్లో ఉంది. మరి ఇంట్లోని ఆడవారు ఏ పనులు చేయడం వలన ఉన్నతి అనేది జరుగుతుంది? ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులు చేయటం వలన తన భర్త కోటీశ్వరుడవుతాడు, ఎటువంటి పనులు చేస్తే దేవీ దేవతలు ఇంట్లో నుంచి కోపంతో వెళ్ళిపోతారు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీపైనే ఆధారపడి ఉంటాయని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా మన ఇంటి కూతురుని, కోడల్ని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు మన పెద్దలు. స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ కూడా, ఇంట్లో అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లోని లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడి ఉంది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు. ఈ పనులు స్త్రీలు చేయటం వలనే ఆ ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మేము చెప్తున్న విషయం కాదు, మన శాస్త్రాలలో, పురాణాలలో చెప్పబడిన విషయమే. ఇంటి కూతురు అలాగే ఇంటి కోడల గురించి మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి, అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారిగా మారిపోతారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం. కానీ స్త్రీల జుట్టు ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం అలా వదిలేయకూడదు. అయితే జుట్టును విరబూసుకోకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ జుట్టును మడత పెట్టి నడుం పై భాగం వరకే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును ఎప్పుడూ కూడా నడుం పై వరకు మాత్రమే ఉంచుకోండి. కాదని ఆ ఇంట్లో జుట్టు విరబోసుకుని ఉంటే ఆ ఇంట్లో దౌర్భాగ్య పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది అని మన శాస్త్రాలలో, పురాణాలలో కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబోసుకుని ఉండకూడదు. జుట్టును ఎప్పుడూ కూడా జడలా అల్లి ఉంచుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు చీపురును కాళ్ళతో తన్నుతారో, చీపురును దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మనందరికీ తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి. ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు చేసే వ్యాపారంలో నష్టాలు వస్తాయి. స్త్రీలు వంట చేసేటప్పుడు ఎంగిలి పాత్రలను అలాగే ఉంచేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను గ్యాస్ స్టవ్ మీద అలానే వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలో అలానే వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పులను ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి. రాత్రి తిన్న ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, సింక్లో కానీ, వంటగదిలో కానీ అలానే వదిలేయకండి. ఆ పాత్రలను వెంటనే తిన్న తర్వాత శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులు తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో ఆ ఇంటిలో నుండి ధనానికి దేవతైన శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. ఆడవాళ్లకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి. అది చాలా చెడ్డ అలవాటు. అది
మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అందువలన మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం 6 తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో, ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో, అలాంటి వారి ఇంట్లోనికి దౌర్భాగ్యం ప్రవేశిస్తూ ఉంటుంది. ధనధాన్యాలు కరువవుతాయి. కాబట్టి ఇల్లు సాయంత్రం 5 గంటలకల్లా ఊడ్చుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి ఇంట్లో అందరికీ కూడా అశుభాలే జరుగుతాయి. నిద్రలేమి వారి అసహనానికి కారణమవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగు పెట్టదు. ఇంట్లో మహిళలు ఉదయం నిద్ర లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి ఆ తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి. దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడటం కానీ గట్టిగా మాట్లాడటం కానీ చేసినట్లయితే అదే కుటుంబానికి శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడున్నా సరే లక్ష్మీదేవి వారి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. వివాహం జరిగిన తరువాత స్త్రీలు మంగళసూత్రాలను, గాజులు, చెవికమ్ములు, మట్టెలు, పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు. అలా తీయడం వల్ల భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటం, కొందరు స్త్రీలు వండినప్పుడు వంటలను రుచి చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు. మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారో, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహు, కేతువు, శనిగ్రహం యొక్క దృష్టి ఎక్కువగా పడుతుంది. ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ కూడా నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని, ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెస్తుంది. అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళిన తరువాత నకారాత్మక విషయాలు అస్సలు మాట్లాడకూడదు. మీరు చెడ్డ మాటలను మాట్లాడుకోవడం వల్ల నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి. అవే మీ కలలోనికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. దాని వలన మనకు అనుకున్న పనులు పూర్తయి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజున ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. ఆ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావితం చూపిస్తాయి. అందువలనే ఆ రోజులలో ఆడవారు తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు దక్షిణం మరియు తూర్పు వైపుకు తలపెట్టుకొని నిద్రపోతారు అలాంటి వారి కుటుంబం ధన ధాన్యాలతో తులతూగుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో అష్టైశ్వర్యాలు, సుఖ సమృద్ధులు కలిసి వస్తాయి. స్త్రీలు భర్త బయటికి వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం, ఇల్లు ఊడ్చి తుడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. భర్త పని మీద బయటికి వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటి పనులు కూడా చేయకూడదు. ఇంట్లోని వారి మీద చీటికి మాటికి కోపగించుకోవడం, అరవడం వంటివి చేయకూడదు. కన్నీరు పెట్టుకోవడం వంటివి చేయకూడదు. భర్త బయటికి వెళ్ళగానే గుమ్మం, వాకిలి శుభ్రం చేయకూడదు. భర్త బయటికి వెళ్లే ముందు మహిళలు నుదుటిన బొట్టు, చేతికి గాజులు లేకుండా సాగనంపకూడదు. భర్త బయటికి వెళ్ళగానే బియ్యం, చింతపండు, పసుపు మరియు పంచదార అప్పు ఇవ్వడం లేదా అడగడం వంటివి అస్సలు చేయకూడదు. ఋతుస్రావంలో ఉన్నప్పుడు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాకకూడదు. ఋతుస్రావంలో ఉన్న మహిళలు పూజ గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు.
దూర ప్రయాణాలు చేయటం కూడా అంత మంచిది కాదు. ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో దేవీ దేవతలు ఆ ఇంట్లో ఉండరు. తద్వారా మనశ్శాంతి కొరవై ఆ ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉండదు. దరిద్ర దేవత ఉంటుంది. పేదరికం తాండవిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్